హాయ్ ఫ్రెండ్స్, ఏ వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు షైన్ ఇండియా టాపిక్లోనే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏంటేంటి వచ్చాయా అన్నది మనం చూద్దాము. ఓకేనా? ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ గురించనే చూద్దాము. సో ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి ఈరోజు టాపిక్లో వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ రెండో విడత నిధులు విడుదల అని చెప్పేసి హెడ్డింగ్ తోటి ఇచ్చారు. సో ఇదేంటంటే సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో నవంబర్ 7న జరిగిన కార్యక్రమంలో వరుసగా 5వ ఏడాది రెండో విడతలో వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ నిధులు విడుదలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. సో బటన్ నొక్కి ఒక్కొక్కరికి 4,000 రూపాయలు చొప్పున 53.53 లక్షల మంది రైతన్నలకు 2,204.77 కోట్ల రైతు భరోసా సాయం అందజేశారు. సో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 అక్టోబర్ 15 వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు. సో రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గించి ఆర్థికంగా చేయూతనివ్వడానికి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి సో ఇదనేది మనకి స్టార్ట్ చేశారనమాట. సో దీనికి వచ్చేసరికి యానాం ప్రాంత ఇక్కడ ఇచ్చారు కదా, చూసారా? భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు దేవాదాయ, అటవీ భూముల సాగుదారులతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానాం ప్రాంత రైతులకు 13,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వమే భరోసా కల్పిస్తుంది. సో ఇగోండి, పిఎం కిసాన్ కింద 2003 ఏడాదిలో 13,500 పెట్టుబడి సాయం అందిస్తున్నారు. అయితే దీనిలోని 7,500 మే నెలలోను, 4,000 అక్టోబర్లోను, మిగిలిన 2,000 జనవరిలోనే ఇస్తారనమాట. నెక్స్ట్, విశాఖపట్నంలోని ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభము. ఇదిగోండి, ఇన్ఫోసిస్ కొత్తగా పెట్టారు ఐటీ హబ్. సో విశాఖపట్నంలోని మధురవాడ ఐటీ హిల్స్లో 35 కోట్లతో ఏర్పడిన ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్టోబర్ 16న ప్రారంభించారు. సో ఫార్మా కంపెనీల 4 యూనిట్లకు ప్రారంభోత్సవాలు, 2 యూనిట్లకు శంకుస్థాపనలు నిర్వహించారన్నమాట. పరవాడలోని 500 కోట్లతో ఫార్మాసిటీలో 19.34 ఎకరాల్లో ఏర్పడిన అరబిందో ఫార్మాకి అలాగే అనుబంధ సంస్థ యూజియాస్ స్టెరిలైజ్ యూనిట్ను ప్రారంభించారంట. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో సమగ్ర కులగణనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో సమగ్ర కులగణన చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు నవంబర్ 3న వెలగపూడిలోని సచివాలయంలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి కీలక సమావేశంలో కులగణన నిర్ణయానికి ఆమోదం లభించింది. 2023 నవంబర్ 15 నుంచి 2 రోజుల పాటు రాష్ట్రంలోని 5 సచివాలయాల పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా కులగణన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తుంది. నవంబర్ 27 నుంచి పూర్తి స్థాయి సర్వే ప్రారంభం కానుంది. సర్వే మొత్తము గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా జరగనుంది. దీనికోసం ప్రత్యేక యాప్ను కూడా తీసుకుని వచ్చారు. ఇంటింటికి వెళ్ళి తీసుకునే సమాచారం యాప్లోనే డిజిటల్ విధానంలో అప్లోడ్ చేయాలి. దీనికి సచివాలయ శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. ఓకే, సో కులాల వారీగా ప్రజల లెక్క తేల్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంట. రాష్ట్ర మంత్రివర్గం తాలూకా నిర్ణయాలు ఏంటంటే, పరిశ్రమలకు భూ కేటాయింపుల విధానంలో మార్పులు, లీజు విధానం స్థానంలో సేల్ డీడ్ విధానము, ఏపీ ఫెర్రో అలయన్స్ కంపెనీలకు విద్యుత్ డ్యూటీలో మినహాయింపు, 902 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం ఏకోరన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు నంద్యాల, కడప జిల్లాలో 5,400 ఎకరాల లీజు ప్రతిపాదన కేటాయింపు, అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద గతంలో థర్మల్ ప్రాజెక్టుకు 1,200 ఎకరాలు ఇచ్చిన ఏపీఐఐసి ఇందులో హైడ్రోజన్ హబ్ ఏర్పాటు, 95 కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఎన్టీపీసీ. ఓకే, నెక్స్ట్, కర్నూలు జిల్లాలో 800 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఏకోరన్ సంస్థకు అనుమతి. నెక్స్ట్, కర్నూలులో సెకండ్ నేషనల్ లా యూనివర్సిటీ, స్టేట్ క్వాసీ జ్యుడిషియల్ అండ్ లీగల్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటుకు మరో 100 ఎకరాల భూమి. సో ఇక దీనికి సంబంధించి జగనన్న చేదోడు పథకం 4వ విడత ఆర్థిక సహాయం విడుదల అని. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వేవర్స్ కాలనీ మైదానంలోని అక్టోబర్ 19న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగనన్న చేదోడు పథకం 4వ విడత ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు. 3.25 లక్షల మంది టైలర్లు, రజకులు, నాయి బ్రాహ్మణులకు 10,000 చొప్పున మొత్తం 325.02 కోట్లను నేరుగా వారి ఖాతాలోనికే జమ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సొంత దుకాణాలున్న రజక, నాయి బ్రాహ్మణ టైలర్లకు జగనన్న చేదోడు పథకం ద్వారా ఏటా 10,000 చొప్పున వరుసగా 4 ఏళ్ల నుంచి ఆర్థిక సహాయం అందిస్తున్నట్లుగా తెలిపారు. ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారుడికి 10,000 చొప్పున ఆర్థిక సహాయం పంపిణీ చేస్తుండగా 4.5 ఏళ్లలో 1,252 కోట్లు అందించినట్లుగా ప్రభుత్వం తెలిపింది. నెక్స్ట్, స్థానికత గుర్తింపునకు విద్యార్హత తగ్గింపు. ఓకే, విద్యార్థుల తాలూకా స్థానికత గుర్తింపుకు విద్యార్థి తాలూకా స్థాయిని 10వ తరగతి విద్యార్హత స్థాయిని 10 నుంచి 7వ తరగతి తగ్గిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 6 నుంచి 10వ తరగతి వరకు ఎక్కడ ఎక్కువ తరగతులు చదివారు అన్న దాని మీద
దీన్ని నిర్ధారిస్తున్నారు. ఆ ప్రకారమే ఉద్యోగ నియామకాలు, ఉన్నత విద్యలో ప్రవేశాలు కొనసాగుతున్నాయి. కొత్త జిల్లాలు ఏర్పడడము, ఉన్నత విద్య కోసం బయట ప్రాంతాలకు విద్యార్థులు వెళ్లడం వల్ల స్థానికులే అయినప్పటికీ చాలామంది స్థానికేతరులుగా గుర్తింపు పొందాల్సి వస్తుంది. దీన్ని అధిగమించేందుకు 10 నుంచి 7వ తరగతి వరకు విద్యార్హత స్థాయిని తగ్గించడం వల్ల ఎక్కువ మంది స్థానిక కోటాలోకి చేరుతున్నారు, లోకల్ క్యాండిడేట్స్ కింద. స్థానికతకు సంబంధించి విద్యార్హతల తగ్గింపు, జోన్ల పెంపుపై మంత్రిమండలి నిర్ణయాన్ని రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంది. నెక్స్ట్, ఉద్యోగాలు పదోన్నతిలో దివ్యాంగులకు 4% రిజర్వేషన్. సో దివ్యాంగులకు ఉద్యోగ నియామకాలు, పదోన్నతులు 4% రిజర్వేషన్ అమలుకు చేస్తున్నట్లుగా ఏపీపీఎస్సీ ఆదేశం జారీ చేసింది. రాష్ట్రంలోని దివ్యాంగులు వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించింది. నెక్స్ట్, 19,037 కోట్ల విలువైన 10 పెట్టుబడుల ప్రతిపాదనకు ఆమోదము. సో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB సమావేశం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో అక్టోబర్ 30న జరిగింది. ఈ సందర్భంగా 19,037 కోట్ల విలువైన 10 పెట్టుబడుల ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందనమాట. సో దీని ద్వారా ఏంటంటే మొత్తం 69,565 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయంట. సో SIPB ఆమోదం తెలిపిన కంపెనీలు ఏంటంటే చిత్తూరు జిల్లాలోని 4,640 కోట్ల పెట్టుబడితో పెప్పర్ మోషన్ కంపెనీ విద్యుత్ బస్సుల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్, విజయనగరం జిల్లా ఎస్కోట్లో 531 కోట్ల పెట్టుబడితో JSW ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో 1,750 కోట్ల పెట్టుబడితో శ్రేయాస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటు. నెక్స్ట్, అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో స్మైల్ అంటే సబ్స్ట్రేట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా లిమిటెడ్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ 166 కోట్ల పెట్టుబడితో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ యూనిట్ ఏర్పాటు. నెక్స్ట్, నెల్లూరు జిల్లా కృష్ణపట్నం దగ్గర కోస్టల్ ఆంధ్ర పవర్ లిమిటెడ్స్ రిలయన్స్ పవర్ పారిశ్రామిక కార్యకలాపాన్ని మార్చుకునేందుకు అనుమతి. థర్మల్ ప్లాంట్కు బదులు 6,174 కోట్ల పెట్టుబడితో సాంప్రదాయేతర పర్యావరణ రహిత గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు. తూర్పుగోదావరి జిల్లా కడియం దగ్గర ఆంధ్ర పేపర్ లిమిటెడ్ 4,000 కోట్ల పెట్టుబడితో విస్తరణ. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం సెజ్లో 679 కోట్ల పెట్టుబడితో ATC టైర్స్ లిమిటెడ్ విస్తరణ. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో 933 కోట్ల పెట్టుబడులతో ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ విస్తరణ. ఏలూరు జిల్లా కొమ్మూరు దగ్గర 114 కోట్ల పెట్టుబడితో శ్రీ వెంకటేశ్వర బయోటెక్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటు. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలంలో 50 కోట్ల పెట్టుబడితో పెట్టనున్న ఓరిల్ ఫుడ్స్ లిమిటెడ్. ఓకే, సో ఇవి మనకి వచ్చే కంపెనీలు. దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో అమలులోకి భూ హక్కుల చట్టం. దేశంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో భూ హక్కుల చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం 2023ని ఈ సంవత్సరం అక్టోబర్ 31 నుంచి అమల్లోకి తెస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో నెంబర్ 512 జారీ చేసింది. దాన్ని గెజెట్ నోటిఫికేషన్ నవంబర్ 14 విడుదలైంది. ఇటీవల ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించడంతో ప్రభుత్వం అమల్లోకి తీసుకుని వచ్చింది. భూ యజమానులు, కొనుగోలుదారులకు భూమి హక్కులపై పూర్తి భరోసా ఇచ్చేలా ఈ చట్టాన్ని రూపొందించింది. భూ హక్కుల చట్టం ప్రకారం స్థిరాస్తి హక్కులు రిజిస్ట్రార్ తయారు చేస్తారు. స్థిరాస్తిని యజమాని తప్ప వేరే ఎవరూ విక్రయించే అవకాశం ఉండదు. రాష్ట్రంలోని మొత్తం స్థిరాస్తుల శాశ్వత రిజిస్టర్, వివాద రిజిస్టర్తో పాటు కొనుగోలు రిజిస్టర్ కూడా రూపొందిస్తారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులను సవరిస్తారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి నేతృత్వంలో ఏపీ ల్యాండ్ అథారిటీని ఏర్పాటు చేస్తారు. ఆ అధికారి కింది మండల స్థాయిలో ల్యాండ్ టైటిలింగ్ అధికారులను నియమిస్తారు. భూమి హక్కులను రిజిస్టర్ చేసే బాధ్యత ల్యాండ్ టైటిలింగ్ అధికారికే ఉంటుంది. ఓకే, సో దీని మీద ఏంటంటే ఎవరైనా అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ ట్రిబ్యునల్లో తేల్చుకోవడం తప్ప కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్ తీర్పులపైన హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్, వరిక పుడిసెల ఎత్తిపోతల పథకం పనులకు సీఎం జగన్ శంకుస్థాపన. పల్నాడు జిల్లా మాచర్లలో 340.26 కోట్ల వ్యయంతో చేపడుతున్న వరిక పుడిసెల ఎత్తిపోతల పథకం పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవంబర్ 15న శంకుస్థాపన చేశారు. వైఎస్ఆర్ పల్నాడు కరువు నివారణ పథకము కింద 340.26 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వరిక పుడిసెల ఎత్తిపోతల పథకానికి కీలకమైన కేంద్ర అటవీ పర్యావరణ శాఖతో పాటు అన్ని అనుమతులను పొందారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టిపాల, సిరిగిరిపాడు, బోదిలివీడు, గంగలకుంట, కండ్లకుంట గ్రామాల పరిధిలో 24,900 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 20,000 మంది జనాభాకు తాగునీరు అందించున్నారు. రాష్ట్రంలో పూర్తిగా పైప్ లైన్ల ద్వారా నిర్వహించే తొలి ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. 4 పంపుల ద్వారా 281 క్యూసెక్కుల నీరు సరఫరా అయ్యేలా 1.57 TMCల నీటిని ఎత్తిపోసేలా దీన్ని రూపకల్పన చేశారు. సో ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి న్యూస్ అనమాట. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.